కాంగ్రెస్ ప్రజాపాలనలో పార్టీలకు అతీతంగా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 115 మందికి 36,65,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. న్యాయం చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు కావచ్చు, ఏదైనా సబ్సిడీ కార్యక్రమాలు ఏదున్నా వాళ్ళందరికీ అంటే చిన్న చూపు చూడకుండా అందరికీ సామాన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ప్రయత్నిస్తున్నాం. అది ప్రజలు కూడా బాగా హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణ మన సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద మనం దాదాపు 36,65,500 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం దాదాపు 115 మందికి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం మనం. అందుకే మనం ఇక్కడ ఇంకో చిన్న కార్యక్రమం దాదాపు 36,65,500 రూపాయల సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు విజయవంతం చేసుకోబోతున్నాం. అందుకే ఇప్పుడు మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏ నిమిషంలోనన్నా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీ ఎలక్షన్స్లో 10 రోజుల తర్వాత అంటే ఎలక్షన్ ఓటేక ముందే మనకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్ల ఎన్నికల తర్వాత ఒక 15 రోజులు కానీ 20 రోజుల తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మనకైతే ధైర్యం ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. వాళ్ళ జెండాలు కప్పుకున్న వాళ్ళ ఎజెండాలు వేరైనా వాళ్ళ అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాల కొరకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పేసి సన్నద్ధమై ఉన్నారు. కాబట్టి ఎలక్షన్లు రాగానే మనం నోటిఫికేషన్ ఎవరికైతే ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే టికెట్లు మన హైకమాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి బీఫామ్లలో అక్కడి నుంచి బీఫామ్లు వస్తాయి. నిజమైన కార్యకర్త కష్టపడి 10 మందికి అందుబాటులో ఉండే నాయకుడికే ఈసారి టికెట్ ఇవ్వబోతున్నాం.